హలో ఆల్. నేను ఇక్కడైతే చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాను. ఏదైనా ఒక పని స్టార్ట్ చేశాక దాన్ని మొత్తం బుల్ చేయడానికి, అలాగే సెట్ చేసుకోవడానికి, మన టైంని మనం సెట్ చేసుకోవడానికి కొంత టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. అలాగే నాకు ఆ టైం ఇప్పటికి సెట్ అయిందనమాట. మొత్తం ఇప్పుడు కొంచెం స్కూల్కి హాలిడేస్ వచ్చాయి కాబట్టి కొంచెం ఫ్రీ అయ్యాను. బాగానే బిజినెస్ అయితే మాత్రం బాగా రన్ అయింది. అందరూ అసలు ఇంత తక్కువ టైంలో ఇంత మంచిగా సపోర్ట్ వస్తుంది అని నేను అనుకోలేదు. ఆల్మోస్ట్ సగం స్టాక్ అయితే క్లియర్ అయింది. అండ్ చాలా మంచి రెస్పాన్స్. ఇవి బాగున్నాయి, ఇవి ఇంకోటి తీసుకొని రండి, కొత్త మోడల్స్ ఇలాంటివి తేండి అని చెప్పడం కానీ, అందరూ మంచిగా రెస్పాండ్ ఇవ్వడం కానీ మొత్తం బాగా జరిగింది. నేను ఇక్కడ చేసిన బిజినెస్ పాయింట్ అంటే ఒక్కటే, మార్జిన్ తక్కువ పెట్టుకున్నాను. తక్కువ ప్రాఫిట్తో ఎక్కువ మందిని తీసుకున్నాను. అదొక్కటే నేను చేసింది. బయట ఒకే మార్జిన్కి ఒక వస్తువు అమ్మితే నేను ఆ ఒక్క మార్జిన్లోనే 10 వస్తువులు అమ్మాను. మార్జిన్ తక్కువ పెట్టుకున్నాను. కొన్ని చోట్ల క్వాలిటీ అన్నది డిఫరెంట్గా ఉండి ప్రైజెస్ అనేవి డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని చోట్ల సేమ్ మెటీరియల్, సేమ్ క్వాలిటీ, సేమ్ వస్తువు, కాకపోతే మార్జిన్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ షాప్ రెంట్స్ని బట్టి కావచ్చు, వాళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి కావచ్చు, వాళ్ళ మైండ్ సెట్ని బట్టి కావచ్చు. నేనున్న ప్లేస్కి, నాకున్న వాటికి ఈ మార్జిన్ నాకు కరెక్ట్ అనిపించింది. నేను సెట్ చేసుకున్నాను. స్కూల్ పిల్లలు అయితే మాత్రం కీ చైన్స్, బ్రాస్లెట్స్, ఇయర్ రింగ్స్, చైన్స్ ప్రతి ఒక్కటి మంచిగా సపోర్ట్ చేసి తీసుకెళ్లారు. అలాగే నా షాప్కి వచ్చే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఆల్. ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్టయితే షాప్కి వచ్చే వాళ్ళందరూ ఒక చిన్న కామెంట్ ఇవ్వండి చాలు. లైక్ ఇవ్వకపోయినా కామెంట్ ఇవ్వండి.